హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంటెడ్. సో ఈరోజు మన వీడియోలో నేను ఒక ప్రాఫిట్ బుకింగ్ చేశా, విచ్ ఇస్ 90%. అంటే నేను ఎక్కడ ఎంటర్ అయ్యా, ఎక్కడ ఎగ్జిట్ అయ్యా వాటి గురించి మాట్లాడతా. రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, కానీ మెయిన్గా కొంచెం మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు ఆ వీడియోస్ చేస్తూ ఉంటా. సో ఈరోజు మనం చేసింది క్యాంప్స్. అదేంటి క్యాంప్స్ మంచి స్టాకే కదా, ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ చేశారు అని అంటే, సో ఏదైనా నేను చెప్పే కదా, మనమంటూ ఒక స్ట్రాటజీకి స్ట్రిక్ట్ అయి ఉండాలి. ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసేసుకుంటా, తర్వాత లాంగ్ టర్మ్లో ఆలోచిస్తా. అంతేగాని ఫస్టే లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తే నాకు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అవ్వడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే మనకు వచ్చేదే శాలరీ అంతో కొంత, సో దానికి కొంచెం ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి. ఎవ్రీ మంత్ మార్కెట్లో తీసుకొచ్చి పెట్టాలి అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ కొంచెం సమ్ అమౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళి సగం ఇన్వెస్ట్మెంట్ పెడతా, ఇంకొక సగంతో మళ్ళీ రికరింగ్ మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటూ ఎక్కువ అమౌంట్ని జనరేట్ చేసుకుంటా అన్నట్టు. అంతేగాని సో రెగ్యులర్ ఇప్పటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం ప్లాన్ లేదు నాకు. అందుకే నేను స్వింగ్ ట్రేడింగ్లో ఎంతో కొంత పర్సంటేజ్ రాగానే నేను ఎగ్జిట్ అవుతూ ఉంటా. సో క్యాంప్స్లో నాకు వచ్చింది 90% వచ్చేసింది. నేను చెప్పే కదా, ప్రీవియస్గా ఓల్డ్ టైంలో పెట్టినప్పుడు, కొంచెం ముందు పెట్టినప్పుడు తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశా స్వింగ్ ట్రేడింగ్ కోసం. ప్రజెంట్ పెడుతున్నవి స్లోగా నేను లర్నింగ్ నేర్చుకునే కొద్దీ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను అన్నట్టు. అంత ముందు పెట్టిన దీంట్లో తక్కువ అమౌంటే. సో చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి. నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా మాట్లాడాను, ప్రూఫ్ ఉంటేనే చూపెట్టాలన్నట్టు మన వాళ్ళకి. ఎందుకంటే చూపెట్టకపోతే అందరూ గ్యాంబ్లింగ్లా చెప్పేసి ఇంత అంత అని అనడం కరెక్ట్ కాదు. సో ఈ స్క్రీన్ షాట్ ఏంటంటే అప్స్టాక్ నుంచి. సో నేను కొన్నది 4850 ఎండ్ ఆఫ్ ద డే. నేను అమ్మేసింది 4952. నేను అమ్మిన తర్వాత దాదాపు ఒక 100 రూపీస్ పడిపోయింది అన్నట్టు. అంటే 500 లాస్ అన్నట్టు, నాకు లాస్ కాదు. ఫైనల్గా ప్రైస్ క్లోజ్ అయింది 4850. ఓకే, ఇది. సో 24,760. మీరు కూడా జర్నల్ మెయింటైన్ చేయండి. నేను ఒక వీకెండ్ వీడియోలో మీకు కావాలి అంటే జర్నల్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తా. సో ఇది క్యాంప్స్. ఆ తర్వాత మనం కొన్నది క్వాంటిటీ, కొన్నది ఎంత 2603, క్వాంటిటీ 5 తీసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ లేకుండే. సో 13,000 చేంజ్ పెట్టా. తర్వాత అమ్మింది 4952. నెక్స్ట్ ఆఫ్టర్ సేల్ ఎంతకు అమ్మామంటే 24,760కి ఓవరాల్గా మనం అమ్మింది. ప్రాఫిట్ వచ్చింది 11,742. పర్సంటేజ్ 90%, 19 అంటే 90.2. సో ఇది మన దగ్గర వచ్చేసింది. ఇప్పుడు మనం స్టాక్ వస్తే, సో ఫస్ట్ టెక్నికల్గా చూద్దాం, తర్వాత ఫండమెంటల్ చూద్దాం. సో నేను ఎంటర్ అయింది అరౌండ్ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర. ఓకే, ఈ బార్డర్ పెట్టే కదా, ఈ లైన్ పెట్టే కదా. సో ఎందుకు ఇక్కడ ఎంటర్ అయ్యాయంటే, ఒక స్టాక్ అనేది కంటిన్యూస్గా మంచి స్టాక్ కంటిన్యూస్గా పెరిగింది, ఆ తర్వాత కరెక్షన్ వచ్చేసిన తర్వాత ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఇప్పుడు అని మనం అనుకోవచ్చు. కానీ నేను ఇంతవరకు వెయిట్ చేయలేను. నేను చెప్పా కదా, కొంచెం రిస్క్ తీసుకుంటా. సో ఇలా రాకముందుకే నేను ఎలా ఆలోచిస్తా, అందరూ ఇలా వచ్చి కప్ అండ్ హ్యాండిల్ కోసం చూస్తూ ఉంటారు. ఓకే, స్టాక్ ఇలా వచ్చి మళ్ళీ కప్ వచ్చింది, ఫామ్ వచ్చింది, ఈ నుంచి పెరిగిద్ది, ఈ నుంచి 4,000 కాస్త డబుల్ అవ్వడానికి 8,000 కావాలి. కానీ నేను తీసుకుంది అరౌండ్ ఇక్కడ. నేను కొంచెం ముందే ఆలోచిస్తా అండ్ రిస్క్ తీసేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడి నుంచి ఒక మంచి స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత సో మనం ఒక మంచి ఆపర్చునిటీ కోసం కూడా చూడొచ్చు అన్నట్టు. అర్థమైంది కదా, ఒక మంచి స్టాక్ కరెక్షన్ అయిన తర్వాత మంచి ఆపర్చునిటీ వస్తుంది అని మనం వెయిట్ చేయొచ్చు. మరి ఎక్కడ వెయిట్ చేద్దాం? సో ఇక్కడ నుంచి ఒకసారి ప్రీవియస్గా ఒక హై మేక్ చేసింది, కానీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఈడికి వచ్చేసరికి బ్రేక్అవుట్ అయింది. చూడండి, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేసింది. బేసికల్ నేను రెసిస్టెన్స్ రెడ్ పెట్టుకుంటా, దీన్ని కాపీ పేస్ట్ చేసేసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది ఒక రేంజ్ బౌండ్లో కన్సోలిడేషన్ అయింది స్టాక్. సో రేంజ్ బౌండ్లో కన్సోలిడేషన్ అయింది అంటే బీ అలర్ట్ అన్నట్టు. బీ అలర్ట్. సో ఒక స్టాక్ మనకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది అని మీరు ఆలోచించాలి. ఇక్కడ నుంచి స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను జస్ట్ మంత్లీలో చూపిస్తున్నా, కానీ బేసికల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం వీక్లీ ఎంట్రీ ఏమో డైలీ తీసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది రీటెస్ట్కి వచ్చేసింది అన్నట్టు. నేను రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత చూడండి, కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్ క్రియేట్ చేసేసింది. ఇది మనం క్యాచ్ చేసుకున్న మూమెంట్ అన్నట్టు. అంటే 2,600 దగ్గర ఎంటర్ అయితే మనకు ఆల్మోస్ట్ 49 వరకు వచ్చేసినామంటే ఆల్మోస్ట్ 90% డబుల్ అయింది అన్నట్టు. సో ఇలా మనం ఒక మంచి స్టాక్ని ఇంకా 2,000 దగ్గర తీసేసుకుంటే డబల్ కంటే ఎక్కువనే ఉండేది. కానీ ఇక్కడ నుంచి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు, అది రివర్స్ అయింది అన్న తర్వాతనే తీసేసుకోవాలి. నేను చాలా వరకు
ఈ పొజిషన్లో తీసుకున్న స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ ఒకటి డౌన్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం రిస్క్ అయినా పర్లేదు తీసేసుకోవాలి అన్నట్టు. చాలా వరకు అలా కూడా తీసేసుకున్న స్టాకులు చాలా ఉన్నాయి. సో ఇదైతే నేను ఇలా తీసుకున్నా. మీకు అర్థమైంది కదా, ఒక మంచి స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మంచి కన్సోలిడేషన్లో ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక మంచి కన్సోలిడేషన్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఎంట్రీ. మరి ఇక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా అన్ని స్టాక్స్ పెరుగుతాయంటే అన్ని స్టాక్ పెరుగుతాయని మనం చెప్పలేము. ఎవరిదైనా రిస్క్. ఇక్కడ నుంచి ఎంతో కొంత స్టాప్ లాస్ పెట్టేసుకోవడం, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం, అలా మెయింటైన్ చేసేసుకొని వర్కౌట్ అయిన వాళ్ళకి అలా కూడా ఉంటుంది అన్నట్టు. ఎవరైతే నేను రిస్క్ తీసుకోలేను సో మెయింటైన్ చేసుకుంటా అంటే స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసేసుకోండి. బేసికల్ నేను చాలా వరకు స్టాప్ లాస్ పెట్టాను, ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది కాబట్టి. పోతాయా అంటే పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. కంపెనీ కొలాప్స్ అయ్యే విధంగా, బ్యాంక్రప్ట్ అయ్యే విధంగా ఉంటే మాత్రం మనం అప్పుడే ఇంకా బతకలేము అన్నట్టు. సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీని వెయిట్ చేయాలి. ఇంకొకటి పాయింట్ మాట్లాడుకుంటే, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఫాల్ అయితే మనం ఆపర్చునిటీగా చూసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ కూడా చూడండి, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత వాల్యూమ్ మంచిగా పెరిగేస్తుంది. ఇక్కడ వరకు పెరిగింది ఇక్కడ. సో ఇప్పుడు రీజన్ టు ఎగ్జిట్. సో నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యా, ఒక స్టాక్ ఇక్కడ నుంచి ఇంత ర్యాలీ డబల్ అయిన తర్వాత కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం మెయింటైన్ చేసేదే స్వింగ్ ట్రేడింగ్ కోసం. నేను చెప్పా అమౌంట్ నా దగ్గర రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉండదు. సో బేసికల్గా అందరూ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే మళ్ళీ ఎంటర్ అవుదామని చూస్తారు. ఇక్కడ నుంచి పైకి కూడా పెరగవచ్చు, అది పెరిగినా నాకు సంబంధం లేదు. ఇంకా 90% ప్రాఫిట్ తీసుకున్నా అంటే దట్స్ ఎనఫ్ అన్నట్టు. ఇక్కడ నుంచి స్టాక్ పెరిగినా బాధపడను, పడిపోయినా బాధపడను. ఇంకా ఎక్కువ పడిపోతే ఇంకొక ఆపర్చునిటీగా తీసేసుకుంటా. ఎందుకంటే క్యాంప్స్ అనే మంచి స్టాక్ కాబట్టి. మీకు అర్థమైంది. ఇక్కడ నుంచి స్టాక్ పెరిగినా బాధపడను, ఇక్కడ నుంచి పడిపోయినా బాధపడను, ఎందుకంటే నా 90% నాకు వచ్చేసి దట్స్ ఎనఫ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో ఇప్పుడు ఎగ్జిట్ ఎందుకయ్యా అంటే, వాల్యూమ్ ఇక్కడ నుంచి పెరిగేసింది. ఇక్కడ వాల్యూమ్ అనేది బేసికల్గా స్టాక్ పెరుగుతుంటే వాల్యూమ్ పెరగాలి, ఇక్కడ వాల్యూమ్ తగ్గుతుంది అన్నట్టు. ఇక్కడ స్టాక్ పెరుగుతుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, కానీ వాల్యూమ్ తగ్గుతుంది. మేబీ ఎందుకో నాకు ఇది కరెక్ట్ అవుతుంది అని అనిపించేసింది అన్నట్టు. ఓకే, మంత్లీ కొంచెం చూస్తే మూవింగ్ యావరేజెస్ ఫార్ అవే ఉంది. సో మనకు ఎందుకులే, వచ్చేసరికి స్వింగ్ ట్రేడింగ్ మనం ఒక పర్సెంటేజ్ ఫిక్స్ అయిపోయాను, దట్స్ ఎనఫ్, అది వచ్చేస్తుంది అని అనుకున్నా. ఇది ఒక రీజన్. ఫండమెంటల్గా వస్తే ఇది మంచి లార్జ్ క్యాపే. స్టాక్ పిఈ 60 ఉంది, ఇండస్ట్రీ పిఈ 64. ఓకే, ఆల్మోస్ట్ దగ్గర ఉంది. కానీ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి 24 టైమ్స్ రన్ అవుతుంది అన్నట్టు. బుక్ వాల్యూకి 24 టైమ్స్, ఇండస్ట్రీయే 18 ఉంది. సో ఇది ఒక 24 టైమ్స్ రన్ అవుతుంది. ఇంకా ఆర్ఓఈ ఆర్ఓసి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగో ఆల్మోస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి బాగానే ఉంటుంది. సో నేను ఇంకా పర్లేదు, మనకైతే పర్సెంటేజ్ మంచిగానే వచ్చేసింది స్వింగ్ ట్రేడింగ్లో, ఎనఫ్. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఈ అమౌంట్ని నేను వేరే స్టాక్లోకి మూవ్ చేశాను, మన గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఫైనల్గా ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఓకే, జస్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది నేను తీసుకున్న స్టాక్ అండ్ సెల్ చేసిన స్టాక్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక సైకలాజికల్ బిల్డ్ చేసేసుకోండి, ఇంత పర్సెంటేజ్ రాగానే క్లోజ్ చేసేసుకోండి అంతే. అంతకు మించి నేను వెయిట్ చేస్తా అని ఉండకూడదు. పర్సెంటేజ్ లేకపోతే టార్గెట్, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఇది మాత్రమే ఆలోచించాలి. థ్యాంక్ యూ. జై హింద్.